సామ్సంగ్ గెలాక్సీ M55s అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. సో ఇది మనకి సామ్సంగ్ గెలాక్సీ M55 మొబైల్ ఏదైతే ఉందో సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో అయితే లాంచ్ అయింది. జస్ట్ మనకి చేంజ్ చేసింది ఏదైనా ఉందంటే అది మనకి డిజైన్లో చేంజ్ చేసి ఉంటారు. అండ్ ఎస్ అని చెప్పి ఒక లెటర్ని అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేశారు, అంతేగాని మిగతాదంతా సేమ్ మనకి సామ్సంగ్ గెలాక్సీ M55 ఏదైతే ఉందో సేమ్ అదే మొబైల్ని మళ్ళీ కాపీ చేసి మళ్ళీ డిజైన్ చేంజెస్ చేసి అయితే తీసుకొస్తున్నారు. ఈ మధ్యలో చాలా మొబైల్ బ్రాండ్స్ కూడా ఇదే స్ట్రాటజీని అయితే ఫాలో అవుతున్నాయి. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న మొబైల్ని సేమ్ స్పెసిఫికేషన్స్ కూడా ఏం చేంజ్ చేయకుండా జస్ట్ డిజైన్ చేంజ్ చేసేసి రీనేమ్ చేసి దాన్ని అయితే మళ్ళీ లాంచ్ చేస్తున్నారు. సో ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అని అర్థం కావట్లేదు. బట్ సో ఇలా చేయడం వల్ల చాలా కన్ఫ్యూజన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. లైక్ ఇప్పుడున్న మార్కెట్లో చాలా మొబైల్స్ అయితే మనకి లాంచ్ అవుతున్నాయి. లైక్ వీక్లీ 2-3 మొబైల్స్ యావరేజ్గా అయితే లాంచ్ అవుతున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇలా చేయడం వల్ల చాలా కన్ఫ్యూజన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ లైక్ మొబైల్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్, రివ్యూస్ అండ్ ఇంకా మంచి కంటెంట్ చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 6.6 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, HD+ రెజల్యూషన్ ఉంటుంది అండ్ 1000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f1.8 అపేచర్తో వస్తుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, f2.2 అపేచర్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది, f2.4 అపేచర్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్లో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి f2.2 అపేచర్తో వస్తుంది. సో మనకి కెమెరాస్లో కూడా ఎటువంటి చేంజ్ అయితే లేదు M55కి. అండ్ ఇంకా మనకి F55 కూడా సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్తో వస్తుంది. M55 అండ్ F55 టోటల్ మనకి 55 సిరీస్ అనేది మొత్తం ఇవే స్పెసిఫికేషన్స్తో ఉన్నట్టున్నాయి. బట్ M55 అండ్ F55 అయితే రెండు మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. 8GB ర్యామ్ ఉంటుంది, 128GB స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్ ఉంటుంది, Wi-Fi 6 సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి రెండు కలర్ వేరియంట్స్ అయితే ఉన్నాయి, కోరల్ గ్రీన్ అండ్ థండర్ బ్లాక్ అని చెప్పి రెండు కలర్ వేరియంట్స్ ఉన్నాయి. 19,999 ప్రైస్ అయితే ఉంటుంది. మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంది అండ్ సామ్సంగ్ వెబ్సైట్లో కూడా అయితే అవైలబుల్లో ఉంది. అండ్ ఇది మనకి సెప్టెంబర్ 26th రోజు నుంచి సేల్గా అయితే వస్తుంది. సో మనకి F55 అండ్ M55, సామ్సంగ్ గెలాక్సీ F55 అండ్ సామ్సంగ్ గెలాక్సీ M55 ఏవైతే రెండు మొబైల్స్ ఉన్నాయో ఆ రెండింటికన్నా ఇది M55s ఏదైతే ఉందో దీని ప్రైసెస్ అయితే తక్కువ ఉన్నాయి అండ్ సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. స్పెసిఫికేషన్స్ లో మనకి ఎలాంటి మార్పులు అయితే ఉండవు, జస్ట్ డిజైన్ లో అయితే చేంజెస్ ఉంటాయి. అండ్ మేజర్ గా మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవు. సో ఈ డివైస్ లాంచ్ చేసే వాళ్ళు మనకి ఆల్రెడీ ఉన్న డివైజెస్ ప్రైసెస్ తక్కువ చేస్తే బాగుండేది. ఎనీవేస్ ఈ డివైస్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్.